ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే రుచికరమైన భోజనం చేయాలనుకుంటారు. కానీ మీరు చైనాకు వెళ్ళారే అనుకోండి, అక్కడ ఎలాంటి గలీజ్ గలీజ్ వంటకాలు వండుతారంటే వీటిని మనుషులు కాదు కదా, పశువులు కూడా తినవు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు చైనా వాళ్ళు తినే వింత ఆహారాలను చూపించబోతున్నాను. వీటిని చూసాక మీరు ఒక్కటే అంటారు, ఆ కుర్చీని మరెందుకు ఆలస్యం మొదలెట్టుదామా వీడియో. ఫ్రెండ్స్, బార్బిక్యూ గురించి మాట్లాడుకుంటే ఇది దునియాలోని మోస్ట్ డెలిషియస్ ఐటమ్. ఎక్కువగా జనాలు చికెన్, మటన్, ప్రాన్స్ ని బార్బిక్యూ చేసుకుని తింటారు. కానీ మీరు ఎప్పుడైనా కప్పల బార్బిక్యూ చేయడం చూసారా? నార్మల్ పర్సన్ కి అయితే కప్పలను చూడగానే మూడ్ ఖరాబ్ అవుతుంది. కానీ చైనాలో ఉండే ప్రజలు ఈ గలీజ్ ఫుడ్ ని బాగా ఇష్టంగా తింటారు. వీళ్ళు ముందుగా కప్ప చర్మం ఒలిచి మసాలా వేసి మ్యారినేట్ చేస్తారు. అన్ని కప్పలకు మంచిగా మసాలా పట్టించి బొగ్గులపై వీటిని కాలుస్తారు. ఈ కప్పలు ఉడికి ఫుల్ రెడ్ అవుతాయి. అప్పుడు వీళ్ళు బొగ్గులపై నుండి తీసి ఒక స్పెషల్ చట్నీతో సర్వ్ చేస్తారు. అంతేకాదు, చైనాలోని రెస్టారెంట్లలో కప్పల మాంసంతో ఒక డిజర్ట్ కూడా తయారు చేస్తారు. దీన్ని ఫ్రాగ్ ఫిలిపిన్ ట్యూబ్ అని అంటారు. ఇది చైనాలో ఫేమస్ స్వీట్ డిష్. ఈ ఫుడ్ ని తినడం కాదు కదా, దీన్ని వండేటప్పుడు చూస్తేనే వాంతులు విరోచనాలు అవుతాయి. మోర్లలో తిరిగే ఈ చండాలాన్ని వీళ్ళు ఎలా తింటున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళకంటే గలీజ్ ఇంకా ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, క్రొకడైల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి దునియాలోని అతి భయంకరమైన జంతువుల్లో ఒకటి. ఇవి డేంజరసే కాదు, చూడ్డానికి అగ్లీగా కూడా కనిపిస్తాయి. వీటిని చూస్తేనే జనాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఈ ప్రపంచంలోని ఒకే ప్లేస్లో అక్కడి జనాలు ఈ భయంకరమైన జంతువును కూడా ఫ్రై చేసుకుని తింటారు. వినడానికి వింతగా ఉన్న చైనాలో క్రొకడైల్ మీట్ను ఎగబడి తింటారు. చైనా వాళ్ళు దీన్ని ఫ్రై చేసుకుని తినడమే కాదు, అక్కడ మొసలి టిక్కా, కబాబులు చేసుకుని తింటారు. చైనా జనాలు చెప్పేది ఏంటంటే, ఇంత దృఢంగా ఉండే మొసలి మాంసం చాలా చాలా మంచిదని, హెల్దీ ఫుడ్ అని అంటారు. ఇంకొందరైతే మొత్తం మొసలిని బొగ్గుల మీద పడుకోబెట్టి దాన్ని బార్బిక్యూ చేసుకుని తింటారు. అంతేకాదు, వీళ్ళు దాని తలను కూడా వదిలిపెట్టారు. మొసలి తలని ఆయిల్లో ఫ్రై చేసుకుని మరి తింటారు. మీ గురించి తెలియదు గాని ఈ భాగవతమంతా చూసాక జంతువులకు కూడా మనుషులంటే నమ్మకం పోద్ది. అసలు మొసలిని తినాలన్న ఆలోచన ఎట్టా వచ్చిందిరా బాబు? ఇది నిజంగా అన్బిలీవబుల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు చైనీయులు దునియాలోనే అతి గలీజ్ అయిన వింత వింత ఆహార పదార్థాలను తింటారని. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఫుడ్ గురించి విన్నాక ఎవరికైనా వాంతి రాకపోతే అడగండి, మీకు నమ్మకం కలగకపోవచ్చు. చైనా జనాలకు ఎలుకలను తినడం అంటే పిచ్చి. ఎలుకల కోసం ఏది కోసుకోమంటే అది కోసుకుంటారు. ఇక్కడ మన ఇళ్లలో కిచెన్లోకి ఎలుక వస్తేనే దాన్ని చంపేదాకా వదలం. ఇక గిన్నెలని 10 సార్లు కడిగి వాడతాం. కానీ చైనా వాళ్ళు ఎంత గలీజ్ అంటే కంపు చేసే వాటిని కూడా రోస్ట్ చేసుకుని మరీ లొట్టలేసుకొని తింటారు. అంతేకాదు, వాటిని ఫ్రై చేసుకుంటారు, సలాన్ చేసుకుంటారు. అబ్బో, ఒక్కటేమిటి, బార్బిక్యూ కూడా చేసుకుంటారు. చైనాలోని పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఎలుక మొత్తాన్ని రోస్ట్ చేసి మంచిగా సర్వ్ చేస్తారు. ఇలా గలీజ్ ఫుడ్ని తినే కరోనా వైరస్ని ప్రపంచం మొత్తానికి అంటించారు. ఇది ట్రైలర్ మాత్రమే. వీళ్ళు తినడం మొదలెడితే ప్రపంచంలో ఏ జీవి బ్రతికుండదు. ఇప్పటి వరకు మనం గలీజ్ ఫుడ్లనే చూసాం. చైనా వాళ్ళు ప్రమాదకరమైన విషమున్న వాటిని కూడా తింటారు. మీరు చూస్తున్న ఈ సూప్ ఏదో చికెన్ సూప్ అనుకునేరు, ఇది స్నేక్ సూప్. ఏంటి, షాక్ అయ్యారా? అవును, చైనా వాళ్ళు ఈ పాముల సూప్ని బాగా ఇష్టంగా తింటారు. ఏదో పేరుకే ఇది స్నేక్ సూప్ అయి ఉండొచ్చని అనుకోకండి. దీన్ని రియల్ స్నేక్తో తయారు చేస్తారు. పాములు విషపూరితమైనవని తెలిసిందేగా, ఇవి మనుషుల్ని కుడితే ప్రాణాలు కూడా పోతాయి. కానీ నా దృష్టిలో వీళ్ళు పాముల కంటే విషపూరితమైన వాళ్ళు. దీనికి కారణం ఏంటంటే, వీళ్ళు పాముల్ని తిన్నా కూడా వీరికి ఏం కాదు. వీళ్ళు చెప్పేదేంటంటే పాముల్లో మంచి పోషకాలు ఉంటాయట. ఇవి మనిషి ఆరోగ్యానికి చాలా మంచివట. అందుకే చైనాలో స్నేక్ సూప్ని హెల్దీ సూప్ అని లొట్టలేసుకుంటూ లాగిస్తారు. ఈ డిష్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్నేక్ను మంటపై కాల్చి దాని తోలు ఒలిచేస్తారు. తర్వాత పామును మొత్తాన్ని కడాయిలో వేసి దాని సూప్ చేస్తారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సూప్ని వీళ్ళు కామన్గా తాగుతుంటారు. ఇది బాడీకి వేడి చేస్తుంది. ఏది ఏమైనా చైనా వాళ్ళు ఏదైనా చేస్తారు. ఫ్రెండ్స్, కుక్కలు చాలా గలీజ్గా అసహ్యంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇవి ఎక్కడుంటే అక్కడ గలీజ్ ప్లేస్ అంటారు. కానీ చైనా, వియత్నాం, థాయిలాండ్ జనాలు కుక్క మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ దేశాల్లో కుక్క మాంసం తినేవారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే ఇతర దేశాల నుండి కూడా కుక్కలను ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. ఆ దేశాల్లో ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ కుక్కని మొత్తాన్ని ఫుల్గా స్టీమ్ చేసి పీసులుగా కట్ చేసి సర్వ్ చేస్తారు. ఈ గలీజ్ యానిమల్ చైనాలో ఎంత పాపులర్ అంటే వీటిని తినడానికి జనాలు క్యూ కడతారు. అంతేకాదు, వీళ్ళు దీన్ని సలాన్ చేసుకొని తింటారు. దీన్ని సలాన్ చేయడానికి ముందుగా మొత్తం కుక్కపై వేడివేడి ఆయిల్ పోసి దాని స్కిన్ని గట్టిపడేలా చేస్తారు, క్రంచిగా అవ్వాలని. ఆ తరువాత దీంట్లో ఆనియన్స్, టమాటోస్, మసాలాలు వేసి సలాన్ను తయారు చేస్తారు. దీన్ని అన్నంపై వేసుకొని తింటారు. వీళ్లకు తినడానికి ఈ గలీజ్ ఫుడ్ తప్ప ఏం దొరకలేదా?
ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ తేళ్ల గురించి మాట్లాడుకుంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటి తోకలో ఎంత విషం ఉంటుందంటే మంచి మంచి వాళ్ళను కూడా చావు దెబ్బతీస్తుంది. మరి ఇలాంటి విషమున్న జీవిని తినడం స్టార్ట్ చేస్తే ఏమంటారు? వినడానికే ఇబ్బందిగా ఉన్న చైనాలో తేళ్లను కూడా బాగా ఇష్టంగా తింటారు. హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే తేలులో హెల్తీ ప్రోటీన్స్ ఉంటాయట. ఇవి మనుషులకు చాలా బాగా మంచివట. చైనా స్ట్రీట్ ఫుడ్లో తేలు బార్బిక్యూ చాలా ఫేమస్. అంతేకాదు కొందరు చైనీయులైతే బ్రతుకున్న వాటిని కూడా నోట్లో వేసుకుంటారు. అవి కదులుతుండగానే ఎలా కరకర నములుతున్నారో చూడండి. వీళ్ళు వీటిని ఏదో టేస్టీ ఫుడ్ లాగా వదలకుండా తింటారు. ఇలాంటి విషపూరితమైన వింత ఫుడ్ను వీళ్ళు అరిగించుకోవడానికి ఏం తింటారో తెలీదు. ఇవి తినాలని ఆలోచన వస్తేనే మనకు వాంతులు వస్తాయి. ఇలాంటి ఫుడ్ తిని ప్రోటీన్ ఎక్కించుకునే బదులు తినకుండా ఆకలితో ఉండడం బెటర్. గబ్బిలాలు, వీటి పేరు వింటేనే మనకు డర్టీగా ఉంటాయనే ఫీలింగ్ వస్తుంది. ఇవి ఎంత డర్టీగా ఉంటాయంటే వీటిని ముట్టడం కాదు కదా, చూస్తేనే గలీజ్ అనిపిస్తుంది. కానీ మీకు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. చైనాలో జనాలు గబ్బిలాలను తింటారు. కరోనా వచ్చినప్పుడే మాకు ఈ విషయం తెలుసులేవోయ్ అంటారా? వీళ్ళు ఈ గబ్బిలాలను సూప్ చేసుకుని తాగుతారు. గబ్బిలాలను వండడానికి వీళ్ళు వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. వీటిని కుక్ చేసేటప్పుడు స్కిన్ కూడా తీయరు. వీటిని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేశాక తోలుతో పాటే తింటారు. అంతేకాదు చైనాలో బ్యాట్ సూప్ కూడా ఫేమస్. చైనా జనాలు ఈ గలీజ్ జీవిని రకరకాలుగా వండుకొని తింటారు. ఎంతలా అంటే చైనాలోని పెద్ద పెద్ద రెస్టారెంట్లలో దీన్ని స్పెషల్ డిష్గా వండుతారు. ఇందులో మొత్తం గబ్బిలం తేలుతూ కనిపిస్తుంది. ఏది ఏమైనా మనం చైనాలో పుట్టలేం కాబట్టి బ్రతికిపోయాం. లేకపోతే మనం కూడా తెలియకుండా ఈ ఫుడ్ని తినాల్సి వచ్చేది. ఫ్రెండ్స్ క్రొకడైల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి దునియాలోని అతి భయంకరమైన జంతువుల్లో ఒకటి. ఇవి డేంజరసే కాదు, చూడ్డానికి అగ్లీగా కూడా కనిపిస్తాయి. వీటిని చూస్తేనే జనాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఈ ప్రపంచంలోని ఒకే ప్లేస్లో అక్కడి జనాలు ఈ భయంకరమైన జంతువును కూడా ఫ్రై చేసుకొని తింటారు. వినడానికి వింతగా ఉన్న చైనాలో క్రొకడైల్ మీట్ను ఎగబడి తింటారు. చైనా వాళ్ళు దీన్ని ఫ్రై చేసుకుని తినడమే కాదు, అక్కడ మొసలి టిక్కా కబాబులు చేసుకుని తింటారు. చైనా జనాలు చెప్పేది ఏంటంటే ఇంత దృఢంగా ఉండే మొసలి మాంసం చాలా చాలా మంచిదని, హెల్దీ ఫుడ్ అని అంటారు. ఇంకొందరైతే మొత్తం మొసలిని బొగ్గుల మీద పడుకోబెట్టి దాన్ని బార్బిక్యూ చేసుకుని తింటారు. అంతేకాదు వీళ్ళు దాని తలను కూడా వదిలిపెట్టారు. మొసలి తలని ఆయిల్లో ఫ్రై చేసుకుని మరి తింటారు. మీ గురించి తెలియదు కానీ ఈ భాగవతమంతా చూసాక జంతువులకు కూడా మనుషులంటే నమ్మకం పోద్ది. అసలు మొసలిని తినాలన్న ఆలోచన ఎట్టా వచ్చిందిరా బాబు? ఇది నిజంగా అన్బిలీవబుల్. ఫ్రెండ్స్ ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.